హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరీస్ రాజు అండి. టుడే రెసిపీ వచ్చి మామిడికాయ తురుము పచ్చడి. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకొని పెట్టుకుంటే ఒక 3 months బాగుంటుంది. బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే తింటే ఇంకా బాగుంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక 4-5 మామిడికాయలు తీసుకుని వాటిని బాగా క్లీన్గా కడుక్కొని ఉప్పేసి నానబెట్టుకొని బాగా క్లీన్గా కడుక్కొని వాటర్ అయితే వంచేసి ఆ మామిడికాయలకి ఉండే మొదలు కొన అంతా కట్ చేసి వాటిని అయితే ఒక కాటన్ క్లాత్తో బాగా తేమ అనేది లేకుండా పూర్తిగా తుడిచి ఒక 10 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. అందులోని తేమ అంతా ఆరిన తర్వాత వాటిపైన ఉండే పుట్టు అనేది క్లీన్గా జీవరేసి వాటిని కూడా ఒక 5 minutes పాటు తేమ అనేది లేకుండా ఆరనిచ్చుకోవాలి. ఇంకా ఇది ఆరేంతలోపు వాటిలో కానీ మనము గ్యాస్ మీద పెనం పెట్టుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలు కలర్ మారి చిటపట అనే సౌండ్ వచ్చినప్పుడు వాటిని అయితే ఆఫ్ చేసి పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవైతే పూర్తిగా బాగా చల్లారిన తర్వాత వాటిని అయితే చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని వీటినైతే మెత్తగా పొడిగా బాగా స్మూత్గా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా పొడి చేసుకొని ఇంతలోపలైతే మామిడికాయనైతే తురిమి పెట్టుకోవాలి. నాకైతే ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ తురుము అయితే వచ్చింది. నేనైతే ఈ కప్పు కొలతతోనే అన్ని కొలతలు ఆయిలు, నెక్స్ట్ సాల్ట్, అలాగే కారము అన్ని కొలత వేసుకుంటున్నాను. తురుముకొని అయితే ఒక పక్కన పెట్టుకొని ఆ కప్పుతో 1.5 కప్పు అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకొని చిటపట్లాడేలాగా అందులోకి ఒక 3-4 ఎండుమిర్చి, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయలు, ఒక 5 కొంచెం కరివేపాకు వేసుకొని బాగా చిటపట్లాడినాక వాటినైతే ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఆ ఆయిల్ బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. అంతలోపల మనం ముందుగా తురుము పెట్టుకున్నాం మామిడి తురుములోకి మనం ముందుగా పట్టినాం కదా మెంతులు ఆవాల పొడి, అది వేసుకొని 1 కప్పు కారం వేసుకొని, అంటే పచ్చడి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు సాల్ట్ వేసుకొని వీటినంతా బాగా కలుపుకోవాలి. ఇంత లోపలైతే మనకు ఆయిల్ అనేది అంటే పోపు అనేది బాగా పూర్తిగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వీటిని మొత్తము అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటినంతా బాగా కలుపుకొని ఒక జాడీ తీసుకొని, అంటే గాలి దూరని ఒక గాజు సీసా కానీ ఏదైనా ఒక పాత్ర కానీ తీసుకొని వాటిలో పెట్టుకుంటే 3-4 నెలలు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 6 months కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.